హలో గైస్, చెర్వి పాపది ఇది ఫస్ట్ లాంగ్ ట్రిప్ అనమాట. తను తన చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తోంది ఖరగ్పూర్. అక్కడ నుంచి కాశీ అయోధ్య ప్లాన్ చేశాము. మేము March 4th స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది కంప్లీట్ 14 days ట్రిప్. పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది, మంచి నిద్రపోయింది కూడా. వాళ్ళ చిన్నమ్మమ్మ చిన్న వెల్కమ్ ప్లాన్ చేశారు. ఫస్ట్ టైం ఇంటికి వస్తుందని చెప్పేసి ఫుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మల్ని అందరినీ చూసి. ఇంటి దగ్గర పాపనైతే పట్టుకొని వదలలేదు, అలా ఉండిపోయారు. ఇంకా డే అంతా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. ఒక 2 days అంతా కూడా అక్కడ లోకల్ టెంపుల్స్ అన్నీ చూసుకొని లోకల్లో ఉన్న మా రిలేటివ్స్ వాళ్ళందరికీ విజిట్ చేసాము. ఇంకా 3rd day కాశీకి స్టార్ట్ అయ్యామన్నమాట. పాపని ఇంత ఎర్లీగా కాశీకి తీసుకొని వెళ్తామని అనుకోలేదు, అలా కుదిరింది. లక్కీ అని చెప్పొచ్చు. పాపని చిన్నప్పుడే దర్శనం చేసుకుంటుంది, కాశీ దర్శనం. ఫైనల్లీ కాశీ అయితే రీచ్ అయిపోయాము. ఇది నా ఫస్ట్ టైం అయితే కాదు, 3rd time. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకునేదాన్ని, లాస్ట్కి ఇప్పుడు కుదిరింది పాపతో. ఇంకా రోజు అలా పూజలన్నీ చేయించుకొని గంగా స్నానం చేశాము. మేమే కాదు, పాపను కూడా దించేశారు వాళ్ళ నాన్న. సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు కానీ చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా అక్కడ కొన్ని మంచి మంచి పిక్స్ తీసుకున్నాం. ఇంకా రోజు ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి గంగా ఆరతికి అటెండ్ అయ్యాము. అక్కడ నుంచి కాలభైరవ్ టెంపుల్కి, మెయిన్ కాశీ విశ్వనాథ దర్శనం కూడా చేసేసుకున్నాం. అలా ఆ రోజు డే ఎండ్ చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వందే భారత్ పట్టుకొని అయోధ్య అయితే రీచ్ అయ్యాము. అక్కడ స్టేషన్ అయితే మాత్రం బాగా డెవలప్ చేశారు, ఒక ఎయిర్పోర్ట్ వైబ్ అయితే ఇచ్చింది. ఇంకా అక్కడ నుండి డైరెక్ట్గా హనుమాన్ గడి చూసుకొని రామ్ మందిర్కి అయితే వచ్చేసాం. చిన్న పాప ఉండడం వల్ల మంచిగా దర్శనం అయితే జరిగింది. ఇంకా ఈవినింగ్ సరియు ఆరతి చూసుకొని కాశీకి అయితే రిటర్న్ అయిపోయాం. ఇంకా 3rd day కాశీ నుంచి సర్నాథ్కి స్టార్ట్ అయ్యాం. అక్కడ బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళాం. అలా ఇంకా దగ్గరలో టెంపుల్స్ అన్నీ చూసుకొని ఈవినింగ్ కాశీలో లోకల్ షాపింగ్ చేసి డే అలా ఎండ్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ కాశీ నుంచి రిటర్న్ అయిపోయాం విత్ హెవీ హార్ట్. డైరెక్ట్ ట్రైన్ లేకపోవడం వల్ల అసాన్సోల్ వరకు వందే భారత్లో వెళ్ళాం. అక్కడ నుంచి కార్లో ఖరగ్పూర్కి స్టార్ట్ అయ్యాం. మధ్యలో డిన్నర్ కోసం అని ఒక రెస్టారెంట్కి వచ్చాం. చెర్వి అయితే పడుకోవడం లేదు. తను నిద్రపోకపోతే మాత్రం కార్లో గోల్ చేసేస్తుంది. తను పడుకోవాలి అంటే ఒక ఎక్సర్సైజ్ చేయాలి, సిటప్స్ లాగా. అలా చేస్తే వెంటనే పడుకుంటుంది. అదే రికార్డింగ్ నా తమ్ముడు క్యాప్చర్ చేస్తున్నాడు నాకు చెప్పకుండా. త్రూ అవుట్ ద జర్నీ నా పని అయితే ఇదే. అట్ లాస్ట్ ఖరగ్పూర్ అయితే వచ్చేసాం. పాపని అయితే వదిలేసి 1 day కోసం కలకట్టా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇంకా మమ్మీ దగ్గర పాపను ఉంచేసి మేము కలకట్టాకి స్టార్ట్ అయ్యామన్నమాట. నైట్ అయిపోయింది వచ్చేసరికి. ఇంకా ఫెర్రీ రైడ్ చేసి అక్కడ నుండి కాళీఘాట్ మందిర్కి వెళ్ళాం. నైట్ డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే హోలీ అవ్వడం వల్ల అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇంకా బిర్లా మందిర్, ఇస్కాన్ టెంపుల్ చూసుకొని ఖరగ్పూర్ వచ్చేసాం. నెక్స్ట్ డే ఇంకా తన చిన్నమ్మకి బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. చాలా బాధపడ్డారు వచ్చేసేటప్పుడు. మేము కూడా చాలా మిస్ అయ్యాము. అంతా బాగా జరిగిపోయింది. 6 months బేబీతో ట్రిప్ అంటే కొంచెం కష్టమే, బట్ చెర్వి అయితే బాగా సపోర్ట్ చేసింది. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిట్ కూడా తన కోసమే చేస్తున్నాను, ఫ్యూచర్లో మెమరీలా ఉండాలి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.